హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామందికి హెయిర్ ఫాల్ ఇంకా ఐసైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవి రెండు తగ్గాలంటే ప్రతిరోజు మనం తినే అన్నంలో ముందు 2 ముద్దలు కరివేపాకు పొడిని వేసుకొని తినడం వల్ల మన ఐసైట్ తగ్గుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఈ కరివేపాకు పొడిని చేసుకోవడం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ కరివేపాకు తీసుకొని దీన్ని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా మనం ఒక క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ దీన్ని అంతా వేసుకొని వదిలేయాలి. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కరివేపాకుని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపుకు కావాల్సిన సామాన్లు తీసుకొని పెట్టుకోవాలి. ధనియాలు, మినప్పప్పు, వేరుశనగ పలుకులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు, 4 వెల్లుల్లి, సాల్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే, అంతే.